వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. డాసా 2025 కౌన్సిలింగ్ ద్వారా అబ్రాడ్ ఆర్ ఇండియన్ ఆరిజిన్ స్టూడెంట్స్ ఇండియాలో ఉన్న ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, సమ్ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా మీకు జేఈ మెయిన్స్లో వచ్చిన పర్సంటేజ్ ర్యాంక్ బేస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. దీనికోసం మీరు డాసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. డాసా కౌన్సిలింగ్లో మనకు కంట్రీస్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 3 కేటగిరీస్ బేస్ చేసుకొని కూడా ఫీ వేవర్ ఉంటుంది టోటల్ ఫీలో. అలాగే సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఎవరికి ఎంత ఫీ అమౌంట్ ఉంటుంది, ఫీ వేవర్ ఎంత ఉంటుంది, మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎంత ఫీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, ఈ కంట్రీస్ ఏమేమి లిస్ట్లో వస్తాయనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఫస్ట్ కేటగిరీ మనకు సిఐడబ్ల్యూ జీ, చిల్డ్రన్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ ఇన్ గల్ఫ్ కంట్రీస్. ఇందులో ఇరాన్, ఇరాక్, కువైట్, ఓమన్, ఖత్తర్, సౌదీ అరేబియా ఆర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ కంట్రీస్లో ఉన్న స్టూడెంట్స్ కనుక మీరు సిఐడబ్ల్యూజీ కేటగిరీ కిందకి వస్తారు. నెక్స్ట్ సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్. ఇందులో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక కంట్రీస్ వస్తాయి. థర్డ్ కేటగిరీ నాన్ సార్క్, ఇంకా రిమైనింగ్ కంట్రీస్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఈ సిఐడబ్ల్యూజీ ఆర్ సార్క్ కంట్రీస్ కాకుండా మిగిలిన కంట్రీస్ ఎవరి స్టూడెంట్స్ అయినా సరే ఈ కేటగిరీకి అప్లికేబుల్ అవుతారు. మీకు డాసా 2025 కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మెంటర్షిప్ ఫీ అమౌంట్ 3,500 రూపీస్. మీకు ఫస్ట్ డే ఆఫ్ అడ్మిషన్ వరకు కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్లోనే ఉంటుంది. మీకు జేఈ మెయిన్స్లో వచ్చిన పర్సంటేజ్ ఆ ర్యాంక్ బేస్ చేసుకొని ఫస్ట్ మీకు ఏ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది, టాప్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ డాసాలో ఉన్నవి ఏమేమి ఉన్నాయి, మీకు ఏ కోర్సెస్ ప్రియారిటీ హాజర్ ఎలా సెట్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలి, చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ప్రతి రౌండ్లో మీరు డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, ఫీ పేమెంట్ కంప్లీట్ చేయడం, కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం, డాక్యుమెంట్ ఫార్మాట్స్ ఏమేమి ఉండాలి, ఇవన్నీ మీకు మెంటర్షిప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు కంప్లీట్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలనుకుంటే ఈ నెంబర్కే మీరు జీపేఆర్, ఫోన్పే కూడా చేయొచ్చు. నేమ్ శ్రీలత అని ఉంటుంది, నేమ్ వచ్చి కట్కూరి శ్రీలత అని నేమ్ డిస్ప్లే వస్తుంది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మరి ఈ 3 కేటగిరీస్ కూడా ఫీ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు నాన్ సార్క్ కంట్రీస్లో ఉంటే కనుక ఫుల్ ఫీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, ఫీ వేవర్ ఏమీ ఉండదు. అదే మీరు సార్క్ కంట్రీస్ అయితే కనుక 50% ఫీ వేవర్ ఉంటుంది. నెక్స్ట్ సిఐడబ్ల్యూజీ కేటగిరీ అయితే కనుక ఆల్మోస్ట్ 80% వరకు ఫీ వేవర్ ఉంటుంది. మరి టోటల్ ఫీ అమౌంట్ ఎంత అవుతుంది, మీరు ఎంత అమౌంట్ పే చేయాలంటే కనుక ఇక్కడ మీకు క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ వన్, మీరు నాన్ సార్క్ అయితే కనుక మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి డాసా 2025 రిజిస్ట్రేషన్కి సేమ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఏ కేటగిరీలో ఉన్నా మీరు $300 అయితే అందరికీ అప్లికేబుల్ అవుతుంది. కానీ ఫీ కనుక చూసుకుంటే నాన్ సార్క్ కంట్రీస్కి సంబంధించి అయితే ఫీ అనేది ఒక సెమిస్టర్కి ఓన్లీ 1 సెమిస్టర్కి మీరు పే చేయాల్సిన ఫీజు ఫస్ట్ సెమిస్టర్లో. ఇలా మీకు టోటల్గా 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 సెమిస్టర్స్కి మీరు ఇంత అమౌంట్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సెమిస్టర్కి మీరు ఒక సెమిస్టర్కి $4,000 ఉంటుంది. సార్క్ కంట్రీస్ అయితే 50% ఫీ వేవర్ కాబట్టి $2,000 ఉంటుంది. సిఐడబ్ల్యూజీ కేటగిరీ అయితే ఆల్మోస్ట్ 80% వరకు ఫీ వేవర్ ఉంటుంది. మీ యొక్క ఫీజు 62,500 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇది డాలర్స్ కన్వర్ట్ చేసుకొని డాలర్స్కి ఆ రోజు ఎంత అమౌంట్ అయితే అవుతుందో డాలర్స్ రూపంలో మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే 1 ఇయర్కి టోటల్గా మీరు పే చేయాల్సిన ఫీజు నాన్ సార్క్ కంట్రీస్ అయితే $8,000 ఉంటుంది. మీరు సార్క్ కంట్రీస్లో ఉన్న స్టూడెంట్స్ అయితే $4,000 అవుతుంది. ఇంకా మీరు సిఐడబ్ల్యూజీ కేటగిరీ అయితే ఆల్మోస్ట్ మీకు 1,25,000 వరకు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫీ అమౌంట్ అనేది మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన తర్వాత ట్యూషన్ ఫీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది కేటగిరీస్, ఫీ స్ట్రక్చర్, ఫీ వేవర్. దీంతోపాటు
సీట్స్ కూడా మనకు డివైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ ఏవైతే డాసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో సూపర్ న్యూమరీ కోటా కింద ఓవరాల్గా 15% సీట్స్ని అలాట్ చేస్తారు. ఈ 15%లో కూడా స్పెషల్గా 5% సీట్స్ ఓన్లీ సిఐడబ్ల్యూజీ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు. అంటే ఓవరాల్గా 15%లో కూడా మీకు సీట్స్ ఉన్నప్పటికీ సిఐడబ్ల్యూజీ స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా 5% సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సీట్స్ పొందడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ సీట్స్ ఓన్లీ సిఐడబ్ల్యూజీ కేటగిరీ స్టూడెంట్స్కే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.